జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణంలో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి వెంటనే సిబిఐతో విచారణ చేయించాలని కోరారు. పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం 35,141 కోట్ల నిధులను వెచ్చించిందని, ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో గోల్మాల్ జరిగిందన్నారు. భారీగా నిధులు పక్కదారి పట్టాయని, పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం మాత్రం 91,503 కోట్ల రూపాయలుగా చెబుతోందన్నారు. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయని పవన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా ప్రజా ధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తుందన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇల్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కానీ 29,51,858 మంది మహిళల పేర్లతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారని, అయితే వాస్తవంలో 21,87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారన్నారు. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,000 జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,000 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందని ఆరోపించారు పవన్. పథకం పేరుతో వైసీపీ నేతలు భారీగా లాభపడ్డారని పవన్ లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇల్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీమ్లను కలిపేసిందన్నారు. PMAY అర్బన్, రూరల్, BJM, MGNREGP, SBN తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపివేసి ఆ నిధులను ఏపీ ప్రభుత్వ పథకానికి వాడుకున్నారని ఆరోపించారు. పేదలందరికీ ఇల్లు పథకం నిర్వహణ ప్రక్రియలో వైసీపీ ప్రభుత్వం తేదీల వారీగా ఇలా చేసిందని చెప్పుకొచ్చారు. మే 29, 2021న 30 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు అందిస్తామన్నారన్నారు. జూన్ 10, 2021న 30,76,000 ఇళ్ల స్థలాలను అందించేందుకు 68,381 ఎకరాల భూమిని సేకరించారని, 28,30,000 ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. నీతి ఆయోగ్కి ఇచ్చిన నివేదికలో సమాచారం ప్రకారం అక్టోబర్ 7, 2022న 31 ఇళ్ల స్థలాలు, ఒక్కో స్థలం ఖరీదు 5 నుంచి 10 లక్షల రూపాయలని తెలిపారు. మార్చి 17, 2022న 30,76,000 ఇళ్ల స్థలాలని, దీనికోసం 71,811 ఎకరాల భూమి సేకరించి మార్కెట్ విలువ ప్రకారం 25,000 కోట్లతో సేకరించారన్నారు. మే 29, 2022న 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ అని ప్రకటించారన్నారు. నవంబర్ 9, 2022న 30 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకటన చేశారన్నారు. డిసెంబర్ 30, 2022 21 లక్షల లబ్ధిదారుల కోసం చేస్తామన్న ఖర్చు 53,296 కోట్లు. ఇళ్ల స్థలాల పట్టాలు మొత్తం 30 లక్షలు. దీనికోసం పెట్టిన మొత్తం ఖర్చు 75,670 కోట్లు అని తెలిపారు. ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 12, 2023న 5 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశం అంటూ ఇచ్చిన పత్రికా ప్రకటనలో దీనికోసం 56,102 కోట్లు భూసేకరణ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొందన్నారు. ఇది మొదట చెప్పిన లెక్కకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. మొదట్లో కేవలం భూసేకరణ కోసం 35,151 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పిన లెక్కకు, పత్రికా ప్రకటనలో చెప్పిన లెక్కకు చాలా తేడా ఉందన్నారు. గృహ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వ గత 5 రాష్ట్ర బడ్జెట్లలో 23,106 కోట్లు మేర కేటాయించిందన్నారు. అయితే దీనిలో వ్యయం చేసింది మాత్రం కేవలం 11,358 కోట్లే అన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం PMAY పథకం ద్వారా రాష్ట్రానికి విడుదల చేసింది 14,366 కోట్లు అని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం పథకంలో ఉన్న అన్ని విషయాలను గమనించి ఈ పథకం అమలు తీరుపై సిబిఐతో పాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న మరింత లోతైన అవినీతి బయటపడే అవకాశం ఉందన్నారు. వేల కోట్లు ప్రజాధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో బయటపడుతుందన్న పవన్ తన అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో విన్నవించారు.